వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ పర్సన్. ఆయనే మరెవరో కాదు, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కూడా అండి. రామకృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పుడు రీసెంట్లీ మనకు ఒక పర్సన్ అయితే కమెంట్ ద్వారా తెలిపారు. ఏంటంటే ఇప్పుడు సిటీ లైఫ్కి వచ్చేసినట్టయితే చాలామంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు మంచిగా చదువుకుంటున్నారు. ఇక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో బాలికల చదువు ఎందుకు నిలిచిపోతుంది అని అడుగుతున్నారు. బాలిక చదువు గ్రామీణ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాలకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదండి. బికాజ్ వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయంటే ఇంకా ఓల్డ్ ఫ్యాషన్, ఒక 30 years బ్యాక్ ఇంకా ఎలా అయితే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారమే దే ఆర్ ఫాలోయింగ్ అప్. దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ట్రెండ్స్. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళట్లేదు. ఎక్కడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదో, ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియదండి, నా గురించి మీకు ప్రీవియస్గా తెలియదు. సో మీరేమనుకుంటారు, నేను ఎవరు కూడా మీకు తెలియదు. ఎక్కడ మనం రోడ్ పైన కలిసినా యూ కెనాట్ షో సమ్ రికగ్నైజేషన్ ఫర్ మీ, రైట్? వెన్ యూ నో అబౌట్ మీ, ఓకే ఈయన ఇక్కడ చూసాను, ఈయన సో అండ్ సో కదా అని యుల్ గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు బాలికల చదువు ఎక్కడ ఆగదండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వి షుడ్ గో టు, అంటే వాళ్ళకి సరిగా ఫెసిలిటీస్ అనేది ఉండదు, స్కూల్స్ అలాంటివన్నీ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇట్ మైట్ బి చూసుకున్నట్లయితే కొంతవరకు డెవలప్ అయి ఉన్నారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా. మరి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది, ఒక 10%, 20% మాత్రమే అంటున్నారు. సో మిగతా పర్సెంట్ ఏమైందన్నట్టు? డెవలప్మెంట్ అనేది మన చేతిలో లేదండి యాక్చువల్గా. ఇట్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంటుంది. అండ్ నౌ ఇంటర్నెట్ ఈజ్ ఎవ్రీవేర్, రైట్? అవును. హౌ యూ యూజ్ ఇంటర్నెట్ అనేది బేసిక్. ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసి టెక్నాలజీ ఎలా ఉంది, సొసైటీ ఇంకా ఎలా ఉంటుంది, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వెళ్తున్నప్పుడు ఇలాంటి రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటా కూడా దట్ ఈస్ ఫైన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఎందుకు చదువుకోకూడదు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఆ ఒక్క ఆలోచన చాలండి, వాళ్ళ కెరియర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు అంటే సార్, ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ గురించి అన్ని సాఫ్ట్వేర్లు నేర్చుకుంటారు వాళ్ళు. అది మన వాళ్ళు ఎలా అంటే ఇంకా పేరెంట్స్ నుంచి వస్తే ఒక్కొక్క డాక్టర్, ఇంజనీర్ ఇలా ఉంటుంటారు. ఇంకొంతమంది గ్రామీణ ప్రాంతం అంటే ఎక్కువ రైతులు కుటుంబాలే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ధాన్యం పండించదే మనం ఫుడ్ తినలేము. ఇంకొంతమంది లేదు, వాళ్ళు ఎలానే ఉండాలి అనే విధంగా పేరెంట్స్ పెంచుతున్నారు. అంటే ఈ మెంటాలిటీ కూడా పేరెంట్స్ నుంచి మారితే మంచిది అంటారా? అలా మారడం వల్లనే ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా, అంటే గ్రామీణ ప్రాంతస్తులు కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉందంట. అవునండి, డెఫినెట్గా పేరెంట్స్ మెంటాలిటీ అనేది మారాలండి. సో మీరు అన్నారు రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో మోస్ట్ ప్రాబబ్లీ రైతులు ఉంటారు. రైతుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలంటే మేము ఏదైనా చేస్తామనే మెంటాలిటీ ఉంటుందండి వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు లేరు. లెట్స్ సే నేను కెరియర్ కౌన్సిలింగ్ అండి, ఓరియన్ స్పెక్ట్రమ్ నుంచి నేను కెరియర్ కౌన్సిలింగ్. అలాంటి స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళకి మేము గైడ్ చేస్తాము. మీకు ఏ కోర్స్ అయితే బాగుంటుంది ఇండస్ట్రీలో ఈ కోర్స్ బాగుంది, మీరు నేర్చుకోగలుగుతారు, ఈ కెరియర్ నేర్చుకుంటే ఇలాంటి కెరియర్ ఉంటుంది అనేది విల్ గైడ్ దెమ్. వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చినా సరే వీ కెన్ గైడ్ దెమ్. ఓకే. ఇప్పుడు మహిళలు చదువుకోవడానికండి ప్రభుత్వం ఎలాంటి పాలసీలని తీసుకొస్తే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు చదువుకోవడానికి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండొచ్చు అంటారు? పాలసీస్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. బికాస్ వెన్ యూ బిల్డ్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ గివ్ ద ఇన్ఫర్మేషన్. లెట్స్ సే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఇండస్ట్రీలో మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఐ మీన్ టీచింగ్లో పెట్టడం ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి రోబోటిక్స్ నేర్చుకోవాలని ఒక పర్సన్కి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి ఈరోజు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజ్లో రోబోటిక్స్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న లెక్చరర్ ఎవరు ఉన్నారండి? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ టీచింగ్ చేసే పర్సన్ కూడా నాలెడ్జ్ ఉందా లేదా? నాలెడ్జ్ లేకపోతే దే షుడ్, ఐ మీన్ మీరు గవర్నమెంట్ అన్నారు కాబట్టి గవర్నమెంట్ షుడ్ కండక్ట్ ఏ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. ఎవ్రీ టీచర్ షుడ్ లర్న్ దేర్ ప్రోగ్రామ్. నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ గురించి ట్రైన్ తీసుకొని ఒక ఎగ్జామ్లో మీరు ఎలిజిబిలిటీ అవుతేనే స్టూడెంట్స్కి చెప్పగలుగుతారు అనే ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే సార్, చదువుకున్న విద్యార్థులు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళు చదువుకున్న చదువు మన దేశానికి గానీ, సమాజానికి గానీ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఆబ్వియస్‌గా అండి. గవర్నమెంట్ జాబ్స్ ఒస్తాయి, ప్రైవేట్ జాబ్స్ ఒస్తాయి. ఐటీ హ్మ్. రంగం ఇంకా డెవలప్ అవ్వచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, తనే ఒక కంపెనీ క్రియేట్ జేసి, ఓకే. తను ఆల్రెడీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి, నేను నా గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి చేయాలని ఇంటెన్షన్ ఉంటది. అవును. అలాంటి వాళ్ళు ఆబ్వియస్‌గా సొసైటీ గాని, మన ఇండియా గాని డెవలప్ జేస్తారు. హ్మ్. అంటే వాళ్ళు చదువుకోవడం వల్ల ఒక టీచర్ అవ్వడం వల్ల పిల్లలు కొంతమంది ఇంకా మంచి ప్రయోజకులు అవుతారంటారు. టీచర్ అవ్వడం వల్ల దే కెన్ టీచ్. హ్మ్. కంపెనీ పెడితే దే కెన్ గివ్ అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్‌కి జాబ్ ఇవ్వచ్చు ఆ అవును. గ్రామం నుంచి. హ్మ్. లేదంటే అదే గ్రామంలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళని. హ్మ్. సో 100% హ్మ్. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని డెవలప్ అవుతున్నారో హ్మ్. 100% దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ డెవలప్‌మెంట్. హ్మ్. సో, అలా ఒక డాక్టర్ అవ్వచ్చంటారు. ఇంజినీర్‌ని సృష్టించొచ్చు ఎవరన్నా అండి. అంటారు. ఎవరన్నా. హ్మ్. నేను ఒక గ్రామం నుంచే కాబట్టి వచ్చానండి. ఆహా! ఓకే. సో, గ్రామంలో వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ ప్రాంతంకి కూడా అవును. మంచిది. అలాగే దేశానికి కూడా మంచిదంటారు. సింపుల్ అండి. ఇప్పుడు మనం ఎక్కడో ఫార్మర్ పండించిన రైస్ ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చొని, బంజారా హిల్స్‌లో కూర్చొని మనం తింటున్నాము అంటే హ్మ్. సమ్‌హౌ ఎ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఫీల్డ్ టు హ్మ్. సిటీ. అవును. రైట్. నౌ ఎ పర్సన్ ఈస్ కమింగ్ విత్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద గ్రామం. అంటే గ్రామం నుంచి ఒక నాలెడ్జ్ పర్సన్ క్రియేట్ అయ్యారనుకోండి. హ్మ్. ఆ ఎక్కడన్నా గ్రామం యొక్క ఫిజిబిలిటీ ఉంటది. నేను అవును. గ్రామం నుంచి వచ్చాను. మా వాళ్ళకి కూడా ఏదో చేయాలి అని. అవును. ఆ ఎమోషన్ అయితే ఉంటది కదా! హ్మ్. ఆ ఎమోషన్ చాలండి. వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఎదుగుదలకి కారణం అవ్వడానికి. హ్మ్. దే షుడ్ ఆల్సో టేక్ ఇన్‌స్పిరేషన్. అవును. ఇప్పుడు అక్కడున్న యూత్ ఏమంటారంటే, అరె! మనలో ఉన్న ఒక ఆమె ఈరోజు డాక్టర్ అయ్యింది. మనం ఎందుకు అవ్వకూడదు? హ్మ్. ఆమె ఎప్పుడన్నా గ్రామానికి విజిట్ అయినప్పుడు ఒక గెట్ టుగెదర్ లాంటిది పెట్టి, ఏం హ్మ్. చేస్తున్నారు మీరు అని అడగడం గానీ, హ్మ్. లేదంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం గానీ, ఇలాంటివి అవును. చేసినప్పుడు ఒక మోటివేషన్ లాగుంటది. అవును. వాళ్ళకొక మైండ్‌లో క్రియేట్ అయిపోతది. ఓకే. హ్మ్. అక్కలాగా నేను అవ్వాలి అని. హ్మ్. సో, అలా ఒక ఆబ్వియస్‌లీ ఇన్‌స్పిరేషన్‌గా అవ్వచ్చు. అలా ఎగ్జాక్ట్‌లీ. సమాజం కూడా డెవలప్ అవుతుంది ఎగ్జాక్ట్‌లీ అనంటారు. అండి. ఓకే. సో, ఫైనల్లీ మీరు మా బీఆర్‌కే వ్యూవర్స్ అందరికి చెప్పాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్. బెస్ట్ మెసేజ్ నో యువర్ స్కిల్స్. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ వర్క్ చేయండి. అది నేర్చుకోండి. సో, దట్ విల్ గివ్ యూ బెస్ట్ కెరియర్. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి థాంక్ యూ ప్రసాద్ అండి. గారు. మంచి థాంక్ యూ సో ఇన్ఫర్మేషన్ మచ్. ఇచ్చారు. సో, చూసారు కదండీ! ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు సార్‌తో మాట్లాడి ఎడ్యుకేషన్ గురించి పర్పస్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థాంక్స్ అండి.